హాయ్ వ్యూవర్స్. సో మీరు చూస్తున్నారు అమేజింగ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే మనం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేయాలంటే సో ఇప్పుడు చాలా మందికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది చాలా సింపుల్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ అందులో కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రోజువారీ పట్టి అనేది ఎలా తీసుకోవాలి, అందులో ఎటువంటి కూరగాయలు తీసుకుంటే ఓకే, చాలా మంది ఒకేసారి తీసుకుంటారు, దానివల్ల ఏంటి మనీ మిగులుతుంది అనుకుంటారు, కానీ మీకు నష్టం అనేది వస్తుంది తప్ప లాభం రాదు. సో మరి ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్కటి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లెంతీగా ఉంది మాత్రం మీరు అనుకోవద్దు. సో ప్రతి ఒక్కటి కరెక్ట్ గా మీరు ఎండ్ వరకు చూడండి. మీకు ఒక 10 minutes అనేది మీ ఈ వీడియో చూసారంటే మీకు ఎక్కువ 10 years దాకా కూడా మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఒక ఇందులో ఆల్రెడీ ఈ బిజినెస్ అనేది చేశాను, ఇప్పటికీ చేస్తాను, చాలా బాగుంది. సో నాకు ఆల్రెడీ 2-3 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో మీకు నేను ఈ రోజు వీడియో చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, సో మరి నేను ఎలా సక్సెస్ అయ్యానని మీకు చెప్తాను, అలాగే మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో చూసి దాన్ని మీరు కరెక్షన్ చేసుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దానికి ఎక్విప్మెంట్ ఏం కావాలి, రా మెటీరియల్ ఏం కావాలి, ఓకే, సో వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, కరెక్టే. మరి ఎటువంటి ఎక్విప్మెంట్ కొనాలి అని చూసుకుంటే మనకి మీరు ఆల్రెడీ ఒకసారి ఎవరన్నా చేసేవాళ్ళు అడగండి, వాళ్ళైనా చెప్తారు. లేకపోతే నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చేయమంటే చెప్తాను. ఓకే, సో ఎక్విప్మెంట్ గురించి కానీ నేను అనేది బిజినెస్ లేవల్ గురించి మాట్లాడలేదు, సో డెప్త్ గురించి మాట్లాడతాను. అంటే మనము ఏ వ్యాపారం చేస్తామని కాదు, ఆ వ్యాపారంలో కీ పాయింట్స్ మనం తెలుసుకోవాలి. సో మరి ఇందులో ఏముంటుంది, కీ పాయింట్స్ చిన్న బిజినెసే కదా, ఒక 50,000లో మొత్తం అయిపోతుంది. మరి ఇందులో నష్టం రావడానికి ఏముంటుంది అనుకుంటే మీరు అక్కడే చాలా బాధపడుతున్నారు. అసలు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గురించి ఎందుకు వచ్చింది అని చాలా మంది డౌట్ రావచ్చండి. సో మనం బిజినెస్ వరల్డ్ లో ఉన్నాము. మన ఛానల్లోకి వచ్చారంటే ప్రతి ఒక్కరికి బిజినెస్ మైండ్ ఆలోచనలు వస్తాయి. సో బిజినెస్ ఎలా చేయాలి, ఎటువంటి బిజినెస్ నాలెడ్జ్ ఎంత ఉండాలనేది నేను మీకు చెప్తా ఉంటాను. అయితే ఇందులో భాగంగా నేను చూస్తున్నానండి, చాలా మంది మా ఏరియాలో కూడా ఇలాగే చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత వాటిని అయితే ఎండ్ చేసుకున్నారు చాలా సింపుల్ గా. 3 months కూడా వాళ్ళు ఉండడం అనేది పెద్ద జాగం అయిపోతుంది ఈ యొక్క ఫీల్డ్ లో. మరి ఏంటి వీళ్ళు ఎందుకు నష్టపోతున్నారు అంటే, సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి వర్క్లు అనేవి లేకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు అనేది ఇటువంటి సింపుల్ బిజినెస్ మీద అయితే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంటే ఈ ఫుడ్ వైపు. సో ఫుడ్ వైపు అనేది ఇన్కమ్ అనేది చాలా మందికి బాగా వస్తుంది. సో ఫుడ్ పెట్టుకోండి, మనకి 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు పెడితే ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా కలిపి వస్తుందని చెప్పేసి అనుకుంటారు, కానీ అందులో ఎటువంటి నష్టాలు ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ఈ వీడియో చూడండి. లేదు నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేస్తాను ఆల్రెడీ అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. లేదు నేను భవిష్యత్తులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో కంపల్సరీగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, సో మీరు ఎంతమంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేయాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, సో వీడియోకి వెళ్ళిపోదాం. అసలు ఇందులో మనకి ఎక్కువగా ఖర్చు అయ్యేది ఏంటి అని అంటే, సో అసలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలాంటి ఆహారం అనేది మనం ప్రొవైడ్ చేస్తామంటే, సో ఫస్ట్ మనం 3 కేటగిరీగా తీసుకుందాం. ఒకటి రైస్, రెండోది నూడిల్స్, ఓకే, మూడోది వచ్చేసి మంచూరియా. ఓకే, సో మరి ఇందులో ఏమేమి ఉంటాయి మీకు అని అంటే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ క్యాబేజ్ అనేది కట్ చేస్తారు, దాంట్లో క్యారెట్, క్యాప్సికమ్, లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్, ఓకే, సో ఇవన్నీ కూడా యాడ్ చేసి దాన్ని సబ్జీ అంటారు. సో మనము బాండీలో ఆయిల్ పోసి, సో నెక్స్ట్ ఎగ్ అనేది కొడతారు కదా, ఎగ్ పుట్టిన తర్వాత ఈ యొక్క సబ్జీ అనేది వేస్తారు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క రైస్ అనేది మనకి ఎప్పుడు కూడా ఒకేసారి ఒక ప్యాకెట్ తెచ్చి పడేద్దాంలే, రోజుకి 5 కేజీలు వాడతాం కదా, సో ఒక 5 రోజులు అనేది వస్తుంది, 25 కేజీలు కదా ఒక ప్యాకెట్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, మనకి ఒక పట్టీ అనేది మనము వెళ్ళి ఒక షాప్ దగ్గరికి వెళ్తాం. అసలు మనం పట్టీ ఎక్కడెక్కడ తీసుకుంటాము అని అంటే, మనం ఇక్కడ ఒకటి పచారీ సామాన్ దగ్గర చిల్లరగొడ్ల దగ్గర తీసుకుంటాము. రెండోది మనకి చికెన్ సెంటర్కి సంబంధించి ఆడికి వెళ్ళాలి, ఎందుకంటే ఎక్కువ ఐటమ్ రన్ అయ్యేది చికెన్ మీద, ఎగ్ మీద. ఓకే, సో నాలుగోది వచ్చేసి మీకు వెజిటేబుల్స్ మీద. సో వెజిటేబుల్స్ అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళి టమాటాలు కానీ, లేకపోతే చారువాకి సంబంధించినవి కానీ, లేదా మంచూరియాకి మనం ప్రిపేర్ చేయడానికి క్యాబేజీ కానీ, ఓకే, పచ్చిమిర్చి, పోతే కరివేపాకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. సో ఈ విధమైన వాటి కోసం అయితే మనం రైతు బజార్కి లేదా మార్కెట్కి వెళ్ళి తీసుకుంటాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొకటి ఏంటి, వాటర్. మనకి వాటర్ సప్లై ఉండాలి ఖచ్చితంగా, కాబట్టి వాటర్, ఎందుకంటే అవన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి వాటర్ అనేది కావాలి. సో వాటర్ కూడా సమర్థిస్తాం మనం. సో ఈ 4-5 ఫిల్లర్స్ ద్వారా మనకైతే ఖర్చు అనేది జరుగుతుంది. మరి వీటిని ఎలా రాబట్టాలి అని అనుకుంటే, ఇప్పుడు బడ్జెట్ చూసుకుంటే రేట్లు కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే 50 రూపీస్ 60 రూపీస్ ఉండేయండి, కానీ ఇప్పుడు చూసుకుంటే 80 రూపీస్ ఫ్రైడ్ రైస్. సో ఈ విధంగా అయితే వెళ్ళింది మనకి. సో వీటితో పాటు ఖర్చు కూడా బాగా పెరిగింది. కాకపోతే మరి ఎక్కువ కాలం ఎందుకు స్టెబిలిటీగా ఉండలేకపోతున్నారు ఈ ఫీల్డ్లో అంటే, సో వాళ్ళకి మేనేజ్ చేసుకోవడం అనేది కుదరట్లేదు. సో ఒకనొక టైంలో నేను చేసిన తప్పు ఏంటంటే, వర్కర్స్ని ఎక్కువగా పెట్టుకునేవాడిని. అంటే ఫాస్ట్ ఫుడ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే, ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటారు. ఒకటి వాళ్ళ దగ్గర ఒక 1 lakh ఉంటాయి, కానీ వాళ్ళకి వర్క్ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి వర్క్ చేసేంత శక్తి ఉండదు. ఇక్కడిక్కడే తిరుగుతావా, ఇక్కడిక్కడే
సో సో వాళ్ళకి వర్క్ నాలెడ్జ్ ఉండదు, కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ వర్క్ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫాస్ట్ ఫుడ్ మాస్టర్ పెట్టుకుంటారు. సో ఫాస్ట్ ఫుడ్ మాస్టర్ అంటే ఏంటి అంటే, ఫాస్ట్ ఫుడ్ మాస్టర్ గురించి అంటే మనకి ఇందులో చాలా మంది ఉన్నారండి. కొంతమంది వర్క్ వచ్చిన ఉన్నారు, కొంతమంది వర్క్ రాని ఉన్నారు. సో ఇందులో రెండే కేటగిరీ తీసుకున్నాం. అంటే వర్క్ వచ్చిన అంటే ఏంటి, వాళ్ళు చేసే వర్క్ స్పీడ్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మరి వర్క్ రావడం సంగతి ఏంటంటే వాళ్ళకి వర్క్ అనేది స్లోగా ఉంటుంది, వాళ్ళు టేస్ట్ కూడా ఇవ్వలేదు. మరి వీటిని మనం ఎలా గుర్తించాలి అంటే, వర్క్ వచ్చిన మనం ఎప్పుడైనా సరే ఒక మాస్టర్ పెట్టుకొని చేసుకోవాలనుకున్నప్పుడు మీకు గిట్టుబాటు ఏం కాదు. సో ఎక్కువ కాలం కూడా మీరు రన్ అవ్వలేదు ఈ ఫీల్డ్లో. మనకి ఎవరికి ఎక్కువ చేసుకోవాలంటే, మనకి ఆ బిజినెస్ చేసేటప్పుడు డబ్బులు ఎలా వెళ్తున్నవి, సో అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో ఎలా వస్తున్నాయి, మనం వాటిని ఎలా స్టోర్ ఎలా ఆపుతున్నాము, సో ఎలా ఆపుతున్నాం అనేది మనకి తెలియాలి. అంటే ఎందుకే అంత సౌండ్ చేస్తాం వీళ్ళు, టపా 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 అంతా క్లీన్ చేసుకోవాలి. స్టోరేజ్ ఇష్యూ వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి లోపల తీసుకెళ్ళి మొత్తం ఓవర్ కావాలండి. సో కమ్ టు ద పాయింట్. సో ఇలా మరి డబ్బున్న వాళ్ళు చేసుకున్న డబ్బులు ఉన్నాయి, మరి నేను మాస్టర్ పెట్టుకుని చేసుకున్నాం అంటే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ మేనేజ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఎవరికి తెలియదు. ఓకే, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే వర్క్ వచ్చండి, నేను ఒక ఫాస్ట్ ఫుడ్ మాస్టర్ ఎన్ని రకాలు సంపాదించుకోవచ్చు, నేను 3 రకాలుగా సంపాదించుకోవచ్చు. అది ఎలా, ఒకటి నేను సొంతంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టేసి అందులోకి నేను అమౌంట్ జనరేట్ చేసుకోవడము, 2 ఏదో వాళ్ళ కింద నేను ఫాస్ట్ ఫుడ్ మాస్టర్గా వెళ్ళడము, 3 వచ్చేసి నేను ఫాస్ట్ ఫుడ్ సంబంధించి ఓన్లీ ఐటమ్ తయారు చేసి వస్తాను, మిగిలిన వాళ్ళు అమ్ముకుంటారు. సో ఈ విధంగా సంపాదించుకోవచ్చు. లేదు నేను వెళ్ళి సాయంత్రం పూట మాత్రమే వెళ్ళి వర్క్ చేస్తాను, ఇలా సంపాదించుకోవచ్చు. ఓకే, అదే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 50,000 ఉన్నాయి, నేను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడదాం అనుకున్నాను, ఒక మాస్టర్ పెట్టుకుంటాను. నువ్వు ఫాస్ట్ ఫుడ్ మాస్టర్కే కడతావా, లేకపోతే నీ యొక్క బిజినెస్ అనేది రన్ చేసుకుంటావా? ఫాస్ట్ ఫుడ్ మాస్టర్కి ఇవాళ రోజు చూసుకుంటే 1,500 రూపాయలు పర్ డేకి. సో మరి నువ్వు ఇతనికే కడతావా? మరి నీకు ప్రజెంట్ ఒక రోజు ఇదేంటంటే రోజువారీ బిజినెస్ అనమాట. సో మనం ఏంటి ఇప్పుడు సర్కిల్ బోర్డు లాగా, లేకపోతే ఒక రైస్ స్టోర్ లాగా, లేదా ఒక చిల్లర బోర్డు లాగా మన ఎక్విప్మెంట్ సంబంధించిన మెటీరియల్ తీసుకొచ్చి పెట్టేసామనుకో, అవి ఎప్పటికీ నమ్ముకోవచ్చే కాదు. ఈ రోజు ఈ రోజే అవుట్ అయ్యాయి, లేకపోతే అవి పాడైపోతాయి. ఎవరికి పెట్టలేము, నైట్ 12 అవుతుంది, రైస్ మిగిలిపోద్ది. ఓకే, సో చాలా ఐటమ్స్ మిగిలిపోతాయి, ఆ టైంలో ఎవరికి ఇవ్వలేము, అలానే వాటిని రేపు వాడలేము. ఎందుకంటే గుడ్ విల్ పోద్ది, బిజినెస్ యొక్క గుడ్ విల్ అనేది. చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు, ఏది ఇప్పుడు ఈరోజు మిగిలిన మంచూరియా ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు ఇవ్వటం, ఓకే నూడిల్స్ రైస్ ఇవన్నీ రేపు ఇవ్వటం డీప్లో పెట్టి. సో అలా చేయడం వల్ల క్వాలిటీలో డిఫరెన్స్ వస్తుంది, మీరు దాన్ని కుక్ చేసేటప్పుడే స్మెల్ వచ్చింది. సో అలాంటప్పుడు అలా తప్పులు చేయడం వల్ల ఏమవుతుంది, బిజినెస్ అనేది డౌన్ అవుతుంది, గుడ్ విల్ పోద్ది, జనాలు రావడం ఆగిపోతారు. ఫస్ట్ 1 మంత్ ఇచ్చేసి బాగా వ్యాపారం క్లిక్ చేసి తర్వాత మీరు ఎట్లా చేస్తే క్లిక్ అయిన తర్వాత అది ఎక్కువ కాలం నిలబడదు. కాబట్టి సో నేను సొంతంగా చేసుకుంటే ఇలా ఉంటుంది, నా దగ్గర డబ్బులు పెట్టి చేసుకుంటే నేను ఎటువంటి సమస్య అనేది ఎదుర్కొంటాను. మళ్ళీ ఇందులో మనకి ప్రతిరోజు మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది పెట్టి బయట అమ్ముకోవడం వల్ల ఆశలు కట్టాలి పంచాయతీ ఒకటి. లేదు మళ్ళీ మన షాప్ ముందు వెహికల్స్ ఆగి అనుకో, న్యూసెన్స్ కేసు అవుతుంది. సోమవారం వస్తేనేమో డబ్బులు తీసుకునే వాళ్ళు వస్తారు, డబ్బులు కొట్టుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ పండగలకి వాటికి వీటికి అయి కావాలి చాలా మంది వస్తారు. మరి వీటన్నిటిని అధిగమించి చాలా మంది చేసుకుంటున్నారు. సో ఫాస్ట్ ఫుడ్ చేసుకునే వాళ్ళకి చాలా కష్టాలే ఉంటాయి, కానీ వాటిని లాభప్రాయంగా ఎలా చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ఓకే, సో ఓన్గా పెట్టుకోవడానికి మీకు ఎలా ఉంటుంది అంటే, ఓన్గా పెట్టుకోవాలంటే గ్యాస్ బండ అనేది మనకి స్పేర్ ఉండాలి. ఓకే, సో రెంట్ అనేది తక్కువలో ఉండాలి, కరెంట్ బిల్ తక్కువలో ఉండాలి. మళ్ళీ మనకి వేస్ట్ అంటే ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉంటాము, మార్నింగ్ అంతా మనకి ఒక ఐడియాతో ఉంటాము, అన్ని మనకు కావాల్సిన మొత్తం రాసుకుంటాము, అన్నీ ఓకే. బట్ ఈవినింగ్ బిజినెస్ బాగా పెరిగింది అనుకో, కారం అయిపోద్ది, రైస్ అయిపోద్ది, చికెన్ ప్రిపేర్ చేసుకుంటారు, సో ఆ చికెన్ అయిపోద్ది. వెనకాల మళ్ళీ మనకి ఖచ్చితంగా హెల్పర్ ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒక్కరిని రన్ చేసుకోలేదు, ఖచ్చితంగా హెల్పర్ ఉండాలి. ఆ హెల్పర్కి రోజుకి 200-300 రావట్లా. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మరి వీటిని మనం ఇట్లా కంట్రోల్ చేసుకుంటూ కూడా ముందుకి వెళ్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. సో మళ్ళీ చాలా మందికి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, బాబు అజినోమోటో చాలా తినేస్తున్నామని చెప్పి అంటారు.
సో అది ఖచ్చితంగా వాస్తవం అది. సో అజినోమోటో అనేది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కలుస్తుంది. సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటే కాదు, ప్రతి ఒక్క ఐటమ్ అది అనేది కలుస్తుంది. ఈ రోజు అనేది అది లేకుండా ఇది నడవట్లేదు. అది కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు, కానీ మన ఇండియాలో అది ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇంపోర్ట్ అవుతుంది. సో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి. ఓకే, మనము పాయింట్కి వద్దాము. సో ఈ విధంగా మనమైతే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా ఖర్చును తగ్గించుకోవచ్చు అని అంటే, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీకు అసలు ఏ ఐటమ్ కావాలి అంటే ఏ టు జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానివ్వండి, అగ్గిపుల్ల వరకు, మనం స్టవ్ వెలిగించి అగ్గిపుల్ల వరకు బడ్జెట్లో ఏమేమి కావాలి, చికెన్, సరుకులు, మైదా, కార్న్ఫ్లోర్, కలర్, ఎసెన్స్, నూడిల్స్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా అందులోనే మనము రాసుకోవాలి. ఫస్ట్ 1 by 1 రాసుకొని అసలు మన యొక్క షాప్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకుని మీరు ఈరోజు బిజినెస్ చేసేసారు. నెక్స్ట్ డే ఓపెన్ అవుతుంది డే అనేది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ బుక్ అనేది మీరు ఓపెన్ చేసి, సో అసలు అందులో ఏమేమి ఉన్నాయి, సో ప్రతి ఒక్కటి మొత్తం చెక్ చేసుకుని ఏమేమి లేవు అనేది మీకు చాలా మంది ఏంటంటే అడుగుతారు హెల్ప్ అనేది. అలా ఈ రోజు ఏం తీసుకురావడం సరుకులు అంటే, కొంతమంది ఈ రోజు సాయంత్రమే సరుకులు తెచ్చుకుంటారు, అలా అలవాటు ఉంటుంది. కొంతమంది రేపు తెచ్చుకుంటారు, అలవాటు ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే అందులో చేసి మనోడు అడుగుతాడు, మనోడు చూడండి ఓకే ఓకే ఇలా అయిపోయింది చెప్తాడు. సో తీరా రేపొద్దున బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత అది మర్చిపోయాను రా, ఇది మర్చిపోయాను రా అనే క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకేమవుతుంది, జనాల్ని, కస్టమర్స్ని వెయిటింగ్ చేయించడం వల్ల వాళ్ళు రెండోసారి అనేది మన దగ్గర రావడానికి ఆలోచిస్తారు. ఇది ఒక లూప్ పాయింట్ లాస్ అవ్వడానికి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ స్టెప్ బై స్టెప్ రాసుకుని ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకుంటూ ఇది ఉందా, అది ఉందా, ఇది ఉందా చెప్పి ముందు రోజే మనము మొత్తం చెక్ చేసుకున్నాం అనుకో, మనకు ముందు కనిపించేస్తాయి కదా. ఇప్పుడు డిమార్ట్కి వెళ్తున్నాము, డిమార్ట్కి వెళ్తున్నా మనకి లోపలికి వెళ్ళామనుకో, మనకి ఎక్కడికి అవసరం అంతా కనిపించేస్తాయి. అక్కడ మనకి అవసరం లేని కూడా కనిపిస్తాయి. అది మనం లైవ్ లో చూస్తాం. కానీ ఒక బిజినెస్ సంబంధించి మనకి ఏం కావాలని మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి మనం చూస్తాము, ఇది లేదనుకుంటే టిక్ చేసుకుంటాము. అదే రోజు నైట్ వెళ్ళి మనం సర్వీస్ తెచ్చుకుంటాం. సో ఈ విధంగా మనం అనేది ఒక ప్లస్ పాయింట్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి మనకి చికెన్ సంబంధించి రోజుకి 700 రూపాయలు. చాలా మంది బోన్లెస్ తీసుకుంటారు. ఆ బోన్లెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి మరి ఏం తీసుకోవాలంటే ఇప్పుడు కూడా చికెన్ చెస్టే మీరు తీసుకోవాలి. మెడకాయ వేస్తాడు, ఆ మెడకాయ అనేది ఒక 30 గ్రామ్స్ అనేది ఉంటుంది మీకు, అందులో 50 గ్రామ్స్ దాకా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు కూడా నెక్ అనేది కట్ చేయించండి, అన్వాంటెడ్ మీట్ అది. సో రెక్కలు కూడా మరి అచ్చంగా ఇవే ఇస్తాడా, మరి వాడు నష్టపోతాడు కదా చికెన్ సెంటర్ అంటే. మీరు బిజినెస్ చేస్తారండి, మీరు బిజినెస్ చేస్తారు కాబట్టి మీకు అది అవసరం. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళి నాకు ఇంట్లో కావాలని అడుగుతాను, నేను నాకు వేస్తాడు. కొంచెం ఇష్టంగా తినేవాళ్ళు చాలా మంది ఆ నెక్ తినేవాళ్ళు ఉంటారు, చికెన్ నెక్స్ అనేది. సో వాళ్ళకి వేస్తారు. సో ఈ విధంగా మనం అనేది అక్కడ కొంచెం చికెన్ సంబంధించి కూడా ఒక రెగ్యులర్ అనేది పాటించాలి మనం. సో మరి చికెన్ అనేది ఎక్కువ ఎలా తీసుకోవాలంటే, మనము బోనెస్ కాకుండా నార్మల్ చికెన్ బాడీస్ తీసుకొని మీ దగ్గర వర్క్ చేస్తున్నా కానీ లేదా మీరే సొంతంగా ఓన్ అయినా కానీ దాని యొక్క స్కిన్ అనేది మీరే తీసేసుకుంటే మీకు అనేది మీకు 1.5 kg తీసుకుంటే 1 kg మీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అందులో. సో ఆ విధంగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఒక చికెన్ మనం తెచ్చుకోవాలి. రెండోది క్యాబేజీ. సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడినంత క్యాబేజీ ఇంకెక్కడ వాడరు. ఎందుకంటే క్యాబేజీ అనేది ఎందుకు వాడతారు ఎక్కువగా అంటే, వచ్చిన ట్రిక్ చెప్తాను అంటే మీకు ఆడియన్స్ చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో క్యాబేజీ అనేది ఒకటి రైస్ మనం వెళ్ళి ఒక ఆర్డర్ ఇస్తాము, దాన్ని ఆయిల్ అనేది బాండీలో వేస్తాడు, తర్వాత ఎగ్గో చికెన్ ఏదో వేస్తాడు. సో ఆ రెండు వేసిన తర్వాత క్యాబేజ్ అనేది ఎక్కువ వేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర నేను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాను, అందులో ఒక హాఫ్ ప్లేట్ మాత్రమే చికెన్ రైస్ ఉంది, వైట్ రైస్ అనేది ఒక హాఫ్ ప్లేటే ఉంది. సో నేనేం చేయాలి, క్యాబేజీ ఎక్కువ వాడాలి అంటే క్యాబేజ్ అనేది ఎక్కువగా మనం తీసి అందులో వేసాము, హాఫ్ ప్లేట్ కాస్త ప్లేట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ మీకు రైస్ అనేది సేవ్ అవుతుంది. ఓకే. సో రెండోది టేస్ట్ అనేది ఎక్కువగా ఇప్పుడు మీరు ఆయిల్ వేసిన తర్వాత ఎగ్ అనేది అందులో బ్రేక్ చేస్తారు, అందులో మీరు ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసి అందులో క్యాబేజ్ పెట్టేసాం, సూపర్గా ఉంటుంది ఇంకా వాసన. సో ఆ యొక్క టెంప్టింగ్ స్మెల్కి చాలా మంది అనేది కస్టమర్లు వస్తారు. ఇంకా ఇక్కడ మస్టర్డ్ షుడ్గా మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లిపాయ ఆ పేస్ట్ కూడా వాడేటట్టు చూడండి. సో అల్లం వెల్లుల్లిపాయ అంటే అల్లం అరకిలో, వెల్లుల్లిపాయ అరకిలో కాదు, అల్లం 1/2 kg, వెల్లుల్లిపాయ మాత్రం ఎక్కువ తీసుకోండి. ఓకే, ఇది ఒక రూల్ చేసుకోండి. రెండోది వచ్చేసి చాలా మంది మాకు స్పైసీ కావాలి, ఇదే ఎక్కువ ఫాస్ట్ సెంటర్లోకి ఎక్కువ ఎలా మంది జనాలు వస్తారు, బాగా డ్రింక్ చేసేవాళ్ళు, ఒక 100కి 50% ఎక్కువగా డ్రింక్ చేసేవాళ్ళు, మాస్ గాయ్స్, ఓకే, స్టూడెంట్స్, ఓకే. సో అన్ని రకాలు వస్తారు, కాకపోతే ఎక్కువ సార్ ఇలాంటి వాళ్ళు చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి ఏం చేయాలి మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వచ్చి అంటే, వాడు ఫుల్ స్పైసీ కావాలని చెప్పి అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంత కారం వేసేసాము, అప్పుడు టేస్ట్ రాదు, కారం స్మెల్ వస్తుంది, అంతగా బాగోదు. మరి దీనికి ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా పచ్చిమిర్చి, ఇప్పుడు మీరు డైలీ మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చిమిర్చి తీసుకోండి, 1 kg పచ్చిమిర్చి తీసుకోండి అందులో. సో 1 kg పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల అది పేస్ట్ పడితే మీకు
స్పైసీ కావాలని చాలా జరిగినప్పుడు మీరు కరెక్ట్గా ఒక 3 స్పూన్లు స్పైసీగా చేయడానికి 3 స్పూన్లు పచ్చిమిర్చి చేసేయండి. సో ఆ స్పైసీ అనేది మీకు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆ ఫ్రైడ్ రైస్ తినేవాడికి మంచి స్పైసీ ఫీల్ ఇస్తుంది, అలాగే మరి రెడ్గా కూడా కనిపించకుండా ఉంటుంది. లేదనుకుంటే ఒక రెస్టారెంట్ స్టైల్లో కూడా మనం చాలా మంది అడుగుతూ ఉంటాం ఫ్రైడ్ రైస్ దగ్గరికి వచ్చి నాకు రెస్టారెంట్ స్టైల్లో కావాలి అని. అలాంటప్పుడు మనం కారం సోయా సాస్ అనేది తీసేయాలి. రెగ్యులర్ ఐటమ్ మనం ఏంటంటే కారం సోయా సాస్ అనేది వేయడం వల్ల ఫుడ్ కలర్ అనేది వస్తుంది. సో ఆ ఫుడ్ కలర్ మరి చూడడానికి బాయిల్ అయినట్టుగా ఉంటుంది, చూసానికి ఎర్రగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి? సో రెస్టారెంట్ స్టైల్ అంటే వైట్ కలర్స్లో ఉండాలి. అంటే స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఈ మూడు కలర్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ 3 కలర్స్లో మీరు కరెక్ట్గా క్యాబేజ్ అనేది వేయకుండా, ఓకే, సో ఎటువంటి సోయా సాస్ వేయకుండా ఈ యొక్క గ్రీన్ చిల్లీ పేస్ట్లను ఈ యొక్క 3తో వేసేసుకుంటే మీకు రెస్టారెంట్ స్టైల్ అనేది వస్తుంది. ఇది ఒక ట్రిక్ అనేది చెప్పుకోవచ్చు మనం. రెండోది వర్కర్స్. సో చాలా మంది ఎక్కువ వర్కర్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఒకరు వచ్చేసి నాకు వచ్చి ఆ సర్ఫ్ రెడీ చేసి ఇవ్వాలి, సర్ఫ్ రెడీ చేసి ఇవ్వండి, నేను ఈవినింగ్ దాన్ని సేల్ చేసుకుంటాను. మళ్ళీ అప్పుడు సేల్ చేసుకునేప్పుడు ఈవినింగ్ కూడా మళ్ళీ ఇంకొకరు వర్కర్. మనకు వచ్చేదే తక్కువ అమౌంట్ లేదు. నీకు రోజుకి ఒక 15 కేజీలు రైసు, 7 కేజీలు నూడిల్స్, 5 కేజీలు మంచూరియా వెళ్తే నీకు అక్కడ మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. నువ్వు ఇద్దరు కాదు ఇంకొక పెట్టుకోవచ్చు. కానీ చాలా చిన్న అమౌంట్ అంటే రోజుకి 2500, 3000, 2500 ఈ రేంజ్లో వచ్చే వాళ్ళకి ఇంతమంది అనవసరం. సో ఇక్కడ మీకు మనీ ఫ్లో అనేది ఎక్కువ జరుగుతుంది. ఇది మీరు కంట్రోల్ చేసుకోండి. ఓకే, సో వీడియో ఈ రకంగా మీరు ఎప్పుడు ఇంకో విషయం వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఫ్రెండ్స్ అనేది ఎక్కువగా మీ షాప్ దగ్గర తీసుకొని వచ్చి మాట్లాడుతూ టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు. అలా కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర కస్టమర్లు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువగా షాప్ దగ్గర తీసుకురామాకండి. సండే ఒక రోజు మీరు లీవ్ పెట్టుకోండి. సో ఆ రోజు మీరు ఫ్రెండ్స్తో గడపండి. ఈ విధంగా చేయండి. షాప్ యొక్క రూల్ అనేది మార్చొద్దు. మీరు అంబియన్స్ కూడా ఎక్కువగా ఖర్చు చేయొద్దు. ఏదైనా ప్లెయిన్ బ్యాలెన్స్ తీసుకోండి. ఒక ఫ్లెక్సీ ఒకటి పెట్టండి, రేట్లు ఎట్లా ఉంటున్నాయి, ఏంటి, ఏం దొరుకుతాయి మీ ఐటమ్స్ అనేది. ఈ విధమైన ఫాలోయింగ్ అనేది చేసుకోండి. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు రైస్ తీసుకుంటాము, కూరగాయలు తీసుకుంటాము, నూడిల్స్ ఎలా తీసుకోవాలి అంటే నూడిల్స్ అనేది మనకి ఎక్కువ డబ్బులు వచ్చేది ఇందులో ఏదంటే రైస్ ఒకటి రాదు. రైస్ అనేది మనకి ఎక్కువ అమౌంట్ అనేది రాదు ఈ బిజినెస్లో. మన డబ్బులు ఎక్కువ ఇందులో మిగులుతాయి అంటే కేవలం మంచూరియా నూడిల్స్ మీద మిగులుతాయి. సో ఇంట్లో ఎలా మిగులుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచూరియాలో మీకు ఏం కాస్ట్ అవుతుంది? మేకింగ్ ఛార్జెస్ ఏం పడుతుంది? ఒకటి క్యాబేజీ తురిమింది, దాంట్లో మైదా పిండి లేదా కార్న్ఫ్లవర్, తర్వాత 4 రకాల మసాలాలు, ఒక అల్లం పేస్ట్, ఇవన్నీ వేసి మీరు బల్క్గా తయారు చేసుకుంటారు. అంటే మీకు మేకింగ్ ఛార్జ్ మహా అయితే 300 పడుతుంది. కానీ దానికి ఒక ప్లేట్ ఎగ్ వచ్చేసి 70 రూపాయలు, చికెన్ వచ్చేసి 100 రూపాయలు, వెజ్ వచ్చేసి 50 రూపాయలు. సో ఈ విధంగా మీరు అమ్ముకుంటే 20 ప్లేట్లు అమ్ముకుంటే మీకు అక్కడ 2000 దాకా వస్తుంది. అంటే చూడండి, మేకింగ్ ఛార్జెస్ 300, ఇన్కమ్ వచ్చేసి మనకి ప్రాఫిట్ 1500 వస్తుంది. ఇకపోతే నూడిల్స్ మనకి ఇప్పుడు 65 రూపీస్ పడుతుంది ఒక ప్యాకెట్. అందులో మీకు కరెక్ట్గా 6 ఉంటాయి. 6 అనేది రోల్స్ ఉంటాయి అనమాట. 6 రోల్స్. సో ఎక్కువగా బాగా లాగుతుంది అనుకో 2 కేజీలు అవసరం పడుతుంది, అంటే 120 రూపాయలు. లేదు లిమిట్గా లాగుతుందంటే 1 కేజీ సరిపోతుంది. 1 కేజీకి కరెక్ట్గా 8 ప్లేట్లు అయితే అవుతుంది. ఓకే, సో మీరు దీని యొక్క బాయిల్ అనేది చేస్తారు. దీనికి ఎక్కువ ఖర్చు అవ్వదు. ఓకే, సో మంచూరియా లాగా గ్యాస్ వేస్ట్ ఉండదు, ఎక్కువ ఉండదు. కాకపోతే బాయిల్ చేస్తారు అనమాట. సింపుల్గా బాయిల్ చేసి కొంచెం దాంట్లో ఆయిల్ వేసి దాన్ని తీసుకుంటే కొంచెం గాలికి మీరు ఆరబెట్టే చేస్తే ఇంకా బాగుంటుంది. రెండో విషయం మీకు ఆడే తెలుసు అనుకోండి. సో ఈ విధంగా మీరు ప్రాసెస్ చేసుకుంటారు. ఈ అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే మనకి అక్కడ 65 రూపీస్ అంటే ఒక ప్యాకెట్ వస్తుంది, కేజీ ప్యాకెట్. 2 ప్యాకెట్ తీసుకుంటే 130 రూపాయలు. మీకు 15 ప్లేట్లు అంతే 80 రూపాయలకి చికెన్, ఎగ్ 70 రూపాయలు ఇట్లా ఉంది కదా. సో ఈ విధంగా అంటే సార్ మీకు అక్కడ 1600 దాకా వస్తుంది. అంటే చూడండి, సో మీకు మనకి ఒక షీట్ అనేది మీకు ఒక 1500 రూపాయలు పడింది అనుకోండి, అన్ని ఖర్చులకి సరిపడా. సో ఇందులో మీరు ఏమేమి తీయాలి అంటే 1500 పడుతుంది, మనకు వచ్చేసి 5000 దాకా వస్తుంది. అంటే రోజుకి 5000 అంటే నెలకి ఎంతమంది వస్తుంది మీరు ఎస్టిమేషన్ చేసుకోండి. ఓకే, సో మరి ఇందులో ఎలాగ మనం తీయాలి రోజువారీ అంటే మనం తీయాల్సిందల్లా రోజుకి నువ్వు వాడినా వాడకపోయినా వారానికి 10 రోజులకి 20 రోజులకి ఈ యొక్క రోజుకి మీరు దాచుకోండి. ఏమేమి దాయాలంటే గ్యాస్కి సంబంధించినటువంటి డబ్బులు తీసి అక్కడ పెట్టండి. 1000 రూపాయలు గ్యాస్ పండి. సో మీరు రోజుకి 1000 రూపాయలు అవ్వాలంటే ఎంత దాచుకోవాలనేది మీరు చూసి దాచుకోండి. మీరు లేదు ఒకేసారి తెచ్చుకున్నామంటే కుదరదు. ఏ రోజు దాకా మీరు దాచుకోవాలన్నమాట. ఓకే, సో ఎక్కువగా మనకి స్టిక్ అయ్యేది ఎక్కువగా నష్టపడి ఎక్కడమాట ఎక్కువ పడ్డప్పుడు గ్యాస్ బండ్ అయిపోతూ ఉంటుంది. మీరు స్పేర్ పెట్టుకోండి, ఈ విధంగా తెచ్చుకోండి. ఓకే, సో మీకు ఫాస్ట్ ఫుడ్ గురించి నేను ఇన్డెప్త్గా సో ఈ కంటెంట్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకుంటారు. కొత్తగా ఈ ఫీల్డ్లో రావాలనుకునే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకుంటారు. సో కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మన ఛానల్లో ఇంత పెద్ద వీడియో ఇదే ఫస్ట్ వీడియో అండి.
మీరు ఇక్కడ దాకా చూస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎంతమందికి ఉపయోగపడింది అని చెప్పండి. లేదు నేను ఏమైనా తప్పు చెప్తే నాకు కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇటువంటి బిజినెస్ ఐడియా గురించి ఇంకా ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.